ఆయన మన జీవితంలో ఏం చేస్తాడు అంటే గాడ్ హీల్స్ ద వూండ్స్ ఆఫ్ ద హార్ట్. అంటే దేవుడు గుండెకు కలిగిన ప్రతి గాయమునకు ఆయన స్వస్థతనిస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు ఆయన? నీ మనసుకు లేదా నీ గుండెకు కలిగిన ప్రతి గాయానికి ఆయన ఏం చేస్తాడు? గట్టిగా చెప్పాలి, స్వస్థతనిస్తాడు. పరిశుద్ధ లేఖనం సెలవిస్తున్న మాట చూడండి. 147వ కీర్తన 3వ వచనాన్ని మీరు గమనించండి. 147వ కీర్తన 3వ వచనాన్ని మీరు గమనిస్తే అక్కడ పరిశుద్ధ లేఖనం చెప్తున్న మాట చూడండి, చదువుదాం. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను, చెప్పాలి, వారి గాయములను కట్టువాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన ఎలాంటి వాడు చెప్పండి? ఆయన ఎలాంటి వాడు? గుండె చెదరిన వారిని ఆయన ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. వారి గాయములను, గట్టిగా చెప్పాలి, వారి గాయములను ఆయన కట్టి ముట్టి స్వస్థపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రోజున గుండె చెదిరి, గుండె బద్దలై, వేదన, కష్టము ఎప్పుడు వస్తుంది మనుషులకు? చెప్పండి, ఎప్పుడు వస్తుంది మనుషులకు? శ్రమ పెద్దదైనప్పుడు, కష్టము పెద్దదైనప్పుడు, నింద పెద్దదైనప్పుడు, అనారోగ్యం పెద్దదైనప్పుడు మన జీవితంలో మనకేమవుతుంది చెప్పండి? చెప్పండి, ఏమవుతుంది? గాయాలు ఏర్పడతాయి. ఏం ఏర్పడతాయి? గాయాలు ఏర్పడతాయి. దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట చూడండి. ఆయన మనల్ని మన గాయాలతో వదిలిపెట్టే దేవుడు కానే, గడిగా చెప్పాలి, కాదు. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నాను తెలుసా? మంచి సమరయుడిని మీరు చూడండి, ఏం చేశాడు? మంచి సమరయుడిని మీరు చూడండి, ఏం చేశాడు? అతడు ఒక గాయపడిన వారిని వదిలిపెట్టకుండా ఏం చేశాడు? దగ్గరకు వచ్చి, లేవీయుడు చేయలేని పని, పరిసేయుడు చేయలేని పని ఏం చేశాడు? ఒక సమరయుడు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? దగ్గరకు వచ్చి జాగ్రత్తగా ఒడిలోకి తీసుకొని తనకు గాయాలను అన్ని కలిగిన గాయాలన్నిటినీ జాగ్రత్తగా తన దగ్గర ఉన్న నూనెతో కడిగి దానికి కట్లు కట్టి తీసుకువెళ్ళి ఏం చేస్తున్నాడు? అతనికి ఉపచారము చేయగలిగిన పూటకూలు వాని దగ్గర పెట్టి అతనికి వైద్యం చేయించి ఆదరణిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన దేవుడు ఎవరంటే, నువ్వు గాయాలతో ఉంటే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయే దేవుడు కానే, చెప్పాలి, కాదు. నీ జీవితంలో ఉన్న గాయాలు ఎంత పెద్దవైనా ఆ గాయాల కోసం నువ్వు ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉండాలి. గాయము తిరస్కరణ ద్వారా, గాయము ద్రోహము ద్వారా, గాయము దుఃఖము ద్వారా, గాయము నిరాశ ద్వారా కలగవచ్చు. వింటున్నారా నా ప్రియ సహోదరి, సహోదరులారా? ఈ రోజున గమనించండి. ఇప్పుడు శరీరానికైతే దెబ్బల వల్ల కలుగుతాయి గాయాలు కదా. శరీరానికి ఎలా కలుగుతాయి చెప్పండి? ఎలా కలుగుతాయి? మనం చూస్తూ ఉంటాం కదా, బళ్ళు మీద వెళుతున్నప్పుడు, కార్ల మీద వెళుతున్నప్పుడు యాక్సిడెంట్లు అవుతాయి. లేదా కొంతమంది పడిపోతూ ఉంటారు. పడిపోయినప్పుడు ఏం జరుగుద్ది? పదునైనదో కఠినమైనదో శరీరానికి తగిలినప్పుడు ఏమవుతాయి? చెప్పాలి గట్టిగా, గాయాలు అవుతాయి. ఇక్కడ వాక్యాన్ని మీరు గమనిస్తే శారీరక గాయాల గురించి మాట్లాడట్లా. మొట్టమొదటిగా మీరు చదివితే శరీరానికి గడిగే గాయాలన్నీ ఆయన స్వస్థపరుస్తాడని ఆయన వాగ్దానం చేశాడు. అన్నాడు, నీ జీవితంలో నీ శరీరం మీదకి వచ్చే ప్రతి తెగుల నుండి నీకు విడుదల ఇచ్చి నిన్ను స్వస్థపరుస్తాను. ఐగుప్తులో ఉన్న ప్రతి తెగులు నీకు రాకుండా నేను నయం చేస్తాను, నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అని అన్నాడు. ఇప్పుడు ఇంకొక గాయం గురించి చెప్తున్నాడు. అదే గాయం, అది గుండెకు కలిగే గాయాలు. దేనికి కలిగే గాయాలు? గుండెకు కలిగే గాయాలు. ఈరోజు ఒక సహోదరి ఒక 3 రోజుల క్రితం శుక్రవారం ప్రార్థనలో ఒక మాట చెప్పింది నాకు. ఏమనంటే, తన భర్త గురించి చెప్తూ చాలామంది అన్నారంట, ఆయన వారు, తోబుట్లు, అలాగే తన యొక్క క్లోజ్ రిలేషన్షిప్లో ఉన్నవారు, అంటే వారి బంధువులు అన్నారంట, ఎంతకాలం పడతావే, వీడు ఎలాగో మారడు, వీడు ఎలాగో కొడతాడు, ఇలాగే తిడతాడు, మీరు సంపాదించిందంతా కూడా ఏం చేస్తాడంటే ఇలాగే తాగేసి చాలా దారుణంగా పాడు చేస్తాడు, నువ్వు ఎలాగో కష్టపడుతున్నా ఆ పిల్లలన్నా బ్రతికించుకోవాలంటే పని చేయి అంటే విసుగు చెంది పంచాయతీలు చేయలేక, అలాగే అతన్ని నిలబెట్టలేక, అలాగే అతను చేసే గొడవలు అవన్నీ భరించలేక ఒక మాట అన్నారంటే, ఏమన్నా తెలుసా? ఓ పని చేయవే, ఆ తినే దాంట్లో ఏదోటి పెట్టేవే. ఏడ్చుకుంటూ ఈ మాట చెప్తా ఉంటే పక్కనున్న భర్త ఎక్కెక్కేడ్చాడు, నా చేతులు పట్టుకొని ఎక్కెక్కేడ్చాడు. నిజంగా 6 అడుగుల ఆజానుబాహుడు ఎక్కెక్కేడ్చాడు. భార్య చెప్తుంది, చాలాసార్లు అన్నారండి, ఏదోటి పెట్టేవాడు, నువ్వు భరించలేవు, మారడో, మాకు సుఖం లేదు, నీకు సుఖం లేదు అని అన్నారండి. ఎక్కెక్కి ఏడుస్తున్న భర్త అంటున్నాడు,
ఒక మాట అన్నాడు, అందరూ నన్ను తిట్టినోళ్ళేనండి, అందరూ నన్ను గాయపరిచిన వాళ్ళే, అందరూ చిచ్చి ఒక కుక్క కన్నా హీనంగా నన్ను భయంకరంగా ట్రీట్ చేసి చూసిన వారే, ఎవ్వరు కూడా నన్ను ప్రేమగా పలకరించిన వారు లేరు. నేను కూడా నిలబడతాను, నువ్వు కూడా మారతావురా, నువ్వు అద్భుతంగా ఉండగలవు అని ఒక్కరు కూడా నాకు చెప్పలేదండి. గత కొన్ని నెలలుగా, ఇంచుమించుగా సంవత్సర కాలంగా నిన్ను దేవుడు స్వస్థపరుస్తాడు, నువ్వు బాగుపడతావు, నువ్వు నిలబెడతావు అని నేను రాకపోయినా నా గురించి ఆలోచిస్తూ ప్రార్థన చేస్తూ నా భార్యను అడుగుతూ ఫోన్ చేయించి నువ్వు వచ్చే వారం రా, ఈ రోజు రా, నీ భార్యను తీసుకొని రా అని నన్ను వెంటపడింది మీరొక్కరే. అందరూ అవమానంగా చూశారు, అందరూ కాదన్నారు, అందరూ చీకొట్టారు. ఈరోజు నేను నిలబడ్డాను అని అంటే కేవలం మీరు చేసిన ప్రార్థన, మీరు చెప్పిన మాటలేనండి. ఇంకా ఇప్పటికైనా ఆయన మాట వినాలి అని మొన్న ఒక రోజున తెల్లవారుజామున వచ్చి తన భార్యను తీసుకొచ్చి ప్రార్థన చేయించుకొని నేను చెప్పిన చోటకు వెళ్ళి కావలసిన మందు తెచ్చుకొని ఈరోజు వారం రోజులుగా చక్కగా ఏ మాత్రం మళ్ళీ ఏ బలహీనత వైపు వెళ్లకుండా, ఏ త్రాగుడు వైపు వెళ్లకుండా చక్కగా ఆనందంగా బిడలతో ఉండి ఈరోజు మందిరానికి వచ్చి చెప్తున్నాడు, ఏమని తెలుసా, నేను మారానండి, మారిపోయానండి అని చెప్పాడు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని కనపరచం. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, ఆయన గుండె, ఆయన మనసు విరిగినప్పుడు, బలహీనమైనప్పుడు, అందరూ నిన్ను కాదన్నప్పుడు నిన్ను ఓదార్చి, నిన్ను బలపరిచి, నిన్ను మరలా పునర్నిర్మాణము ఆయన చేయగలడు. నా ప్రియ సహోదరి సహోదరా, ఎందుకు ఈరోజు ఈ మాటలు మీకు చెప్తున్నానంటే, ఆ సహోదరుడు అన్నమాట ఇంతకుముందు ఆకలి లేదండి, కడుపు నిండా ఆకలి, ఇప్పుడు అన్నం తింటున్నాను నేను. ప్రతి సాయంత్రం వాక్యం చదువుతున్నాను, ప్రతి సాయంత్రం ప్రార్థన చేస్తున్నాను, ప్రతి ఉదయం వాక్యం చదువుతున్నాను, ప్రతి ఉదయం ప్రార్థన చేస్తున్నాను. నేను నా పనిలో నిమగ్నమైపోయాను. నాకు ధైర్యం వచ్చిందండి, ఇక నేను నిలబడగలనన్న ధైర్యం నాకు దేవుడిచ్చాడు. ఎవరు నిలబెడతారు? ఎవరు నీ అవమానాలను ఆశీర్వాదాలుగా మారుస్తాడు? ఎవరు నీ యొక్క జీవితంలో నిన్ను నిలబెట్టి ఆయన ఆశీర్వాదకరమైన పాత్రగా నిన్ను వాడుకోగలడు? నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, అందుకోసమే జీవితంలో ఒక మాట గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే నీ జీవితంలో మనసుగా కలిగే గాయము ముఖ్యంగా దేని వల్ల కలుగుతుంది తెలుసా? మాట వల్ల కలుగుతుంది. ఒక భక్తుడు ఇలా అన్నాడు, ఎ టంగ్ హ్యాస్ నో బోన్స్ బట్ ఇట్ ఈస్ స్ట్రాంగ్ ఎనఫ్ టు బ్రేక్ ఎ హార్ట్. ఎ టంగ్ హ్యాస్ నో bones but it is strong enough to break your heart, so be careful with your words అని అంటాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నాలుకకు ఏమీ లేదు, చెప్పండి, ఎముక లేదు. నాలుకకి ఏమి లేదు, ఎముక లేదు. కానీ ఎముక లేని నాలుక ఏం చేయగలదు తెలుసా? ఎంత పెద్ద గుండెనైనా కానీ, ఎంత ఉన్నతమైన వ్యక్తి మనసునైనా కానీ ఏం చేయగలదు తెలుసా? అది బ్రద్దల కొట్టి గాయం చేయగలదు. అందుకోసమే అంటాడు, మీ యొక్క మాట విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు ఏం మాట్లాడుతున్నారో, మీరు ఏం అంటున్నారో దానిని బట్టి మీ జీవితంలో మీ ఎదుటి వ్యక్తి ఎంత గాయపడతారో, ఎంత గుండె పగిలిపోతుందో అనే విషయాన్ని మీరు జాగ్రత్త వహించండి అని అంటున్నాడు. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున జీవన్ మరణాలు నాలుక వశములో ఉన్నాయని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నోరుంది కదా అని, నాలుగుంది కదా అని పొరపాటున కూడా ఏం చేయకూడదు తెలుసా? మీరు ఎప్పటికీ కూడా మీ యొక్క పార్ట్నర్ను, అంటే భార్యనో, బిడ్డనో, లేకపోతే నీ యొక్క భర్తనో, లేకపోతే నీ యొక్క చుట్టుపక్కల వారినో ఎప్పుడు ఏం చేయకూడదు? చెప్పండి, ఏం చేయకూడదు? గాయపరచకూడదు. ఎందుకనంటే అది శరీరానికి గాయం చేయదు, కానీ మనసుకు, గుండెకు గాయం చేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులారా, అందుకోసమే ఎవరైనా కానీ జీవితంలో నువ్వు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. నీ జీవితంలో ఎప్పుడైతే నీవు దేవుని కుమారుడిగా, కుమార్తెగా ఉండాలని కోరుకుంటావో, నీ మాట అనేక మందిని స్వస్థపరిచేదిగా ఉండాలి అని నువ్వు గ్రహించాలి. బలహీనమైన మాటలకు దూరంగా ఉంటూ బలమైన దేవుని మాటకు దగ్గరగా ఉండాలి.
చాలామంది నీ జీవితంలో చెప్తూ ఉంటారు, నీ వల్ల కాదు, నీ వల్ల కాదు, నువ్వు చాలా బలహీనుడివి, బలహీనరాలివి, నీ జీవితంలో నువ్వు ఒక భారానివి, నువ్వు ఒక పనికిరాని వాడివి, పనికిరాని దానివి. ఎందుకు నువ్వు తింటున్నావో, ఎందుకు బ్రతుకుతున్నావో అసలు ఎంత మాత్రం కూడా ప్రయోజనం లేని జీవితాన్ని జీవిస్తున్నావు అని నిన్ను అంటున్నారేమో. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మనుషుల మాటలు ఎప్పుడు నువ్వు చేతగాని వాడిగా, శక్తిహీనుడిగా, శక్తిహీనురాలాగా నీకు చూపిస్తున్నప్పుడు నీవు గనక దేవుని వైపు చూడగలిగితే ఆ దేవుడు నిన్ను ఏం చేస్తాడు తెలుసా? బలమైన వాక్యము చేత, బలమైన వాగ్దానము చేత నిన్ను బలమైన వ్యక్తిగా ఆయన మార్చేస్తాడు. హల్లెలూయా. మీరు గమనిస్తే గొలియాతు దావీదుని అన్నాడు, ఏమని తెలుసా? ఒరే, నీ పర్సనాలిటీ నువ్వు చూసుకున్నావా? గొలియాతు దావీదు అన్నాడు, నీ పర్సనాలిటీ నువ్వు చూసుకున్నావా? నీ వయసు ఎంత, నీ బ్రతుకెంత? ఒరే, ఈరోజు నీ ప్రాణము నా భిక్షరా, ఇంకా నువ్వు బ్రతుకున్నావంటే నేను నిలబెట్టాను కనుకే, నీ రోజు నేను బ్రతకనిచ్చాను కనుక ఇంకా నువ్వు బ్రతుకున్నావు, లేకపోతే ఎప్పుడో తీసవతల పడేస్తాను నిన్ను అని ఏం చేశాడు చెప్పండి? గొలియాతు దావీదును భయంకరంగా గాయపరిచాడు. అయితే జాగ్రత్తగా అర్థం చేసుకోండి, దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు. మనసుకు, గుండెకు గాయమవుతున్నా దావీదు ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుని మీద ఆధారపడ్డాడు. యుద్ధము యెహోవాది, నా దేవుడు నన్ను నిలబెడతాడు అని దేవుని మీద ఆధారపడ్డాడు. ఈరోజున ఒక మాట చెప్తాను, వినండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పరిశుద్ధ లేఖనాన్ని మీరు గమనిస్తే ప్రతి ఒక్కరి జీవితంలో వారు బలహీనమైన సమయాల్లో, వారు గుండె నలిగినప్పుడు, పగిలినప్పుడు, అవమానాలు ఎక్కువైనప్పుడు, అవమాన భారం ఎక్కువైనప్పుడు భక్తులు ఏం చేశారు తెలుసా? దేవుని మీద ఆధారపడి వారు పాఠము నేర్చుకొని ముందుకు సాగారు. హల్లెలూయా. అందుకోసమే ఒక భక్తుడన్న అద్భుతమైన మాట చెప్తున్నాను, నెవర్ ఫర్గెట్ 3 types ఆఫ్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్ అని అంటాడు. జీవితంలో 3 రకాలైన వ్యక్తులను మీరు ఇప్పటికీ మర్చిపోకండి అని అన్నాడు. ఆత్మీయుడంట ఇవి గుర్తుపెట్టుకోవాలంట. ఆత్మీయులు ఏం చేయాలి? ఇవి గుర్తుపెట్టుకోవాలి. జీవితంలో 3 రకాలైన వ్యక్తులను మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మొట్టమొదటి, హూ హెల్ప్డ్ యూ ఇన్ డిఫికల్ట్ టైమ్స్. నీకు ఎవరైతే వేదన, బాధ, కష్టము, బంధకాలు, కన్నీళ్ళు, అలాగే గాయము కలిగి ఇబ్బంది పడుతున్నప్పుడు నీకు సహాయం చేసిన వారిని ఎప్పటికీ నువ్వేం చేయొద్దు? మర్చిపోకు. సహాయం చేసిన వారిని ఎప్పటికీ ఏం చేయకూడదు? మర్చిపోకూడదు. రెండవది, హూ లెఫ్ట్ యూ ఇన్ డిఫికల్ట్ టైమ్స్. నువ్వు కష్టములో, కన్నీటిలో, భయంకరమైన, ఇబ్బందికరమైన, శ్వాస ఆడని స్థితిలో ఉన్నప్పుడు నిన్ను ఎవరైతే విడిచిపెట్టి వెళ్ళారో వారిని కూడా ఎప్పటికీ చెప్పాలి, వారిని కూడా ఎప్పటికీ మర్చిపోక. మూడవది అంటాడు, హూ పుట్ యూ ఇన్ డిఫికల్ట్ టైమ్స్. నిన్ను ఎవరైతే ఆ భయంకరమైన కష్టాల్లో, నష్టాల్లో, బాధలకు నిన్ను అప్పగించారో, అలాగా అనుభవించడానికి కారణమయ్యారో వారిని కూడా నీ జీవితంలో మర్చిపోక. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు ఎంత దీనస్థితికి వచ్చినా నీతో ఉన్నవాడు, నీతో ఉండి నడిపించినవాడు ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. అందరూ విడిచిపెట్టి వెళ్ళినప్పుడు ఆయన మాత్రం నేనేం చేయలేదు? చెప్పాలి ఘనంగా. విడిచిపెట్టాడా? విడిచిపెట్టలా. అందరూ కాదన్నప్పుడు నేను కాదన్నాడు ఆయన? చెప్పాలి గట్టిగా. కాదనలా. నీ యొద్దకు వచ్చి నేనేం చేశాడు ఆయన? ఆయన స్వస్థపరిచాడు, బాగు చేశాడు, నేనున్నానన్న ధైర్యం చెప్పాడు. నిన్ను నడిపించడానికి ఆయన ఎప్పుడు కూడా నీతోనే ఉన్నాడు. నిన్ను విడువను, ఎడబాయను అన్నాడు. మరి నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఆయనకి ఎలా ద్రోహం చేస్తాం మనం? ఆయన్ని ఎప్పుడు మనం విడిచిపెట్టనే చెప్పాలి, విడిచిపెట్టకూడదు. ఆయన నిన్నెప్పుడు కూడా బాధాకరమైన పరిస్థితుల నుంచి నిన్నెప్పుడు విడిచిపెట్టలేదు కదా. ఆయన మరిచిపోని మనిషి, మరిచిపోని దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనము మరిచిపోయే దేవుడు కాదు మన దేవుడు. ఎందుకనంటే ఆయన ఎప్పుడు కూడా అందరూ విడిచిపెట్టినా మనతో ఉన్నాడు.